దుర్గాదేవి నుదిటి నుండి పుట్టిన మహాభయంకర రూపమే కాళికాదేవి. అసలు శాంతస్వరూపిణి అయిన అమ్మవారు అంతటి ఉగ్రరూపాన్ని ఎందుకు దాల్చాల్సి వచ్చింది? రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి ఆమె చేసిన భయానకమైన పనేంటో తెలుసా? పురాణాల ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అతని శరీరం నుండి ఒక్క రక్తపు బొట్టు కింద పడినా ఆ బొట్టు నుండి మరొక కొత్త రాక్షసుడు పుట్టుకొస్తాడు. అలా యుద్ధభూమిలో వేలాది మంది రాక్షసులు పుట్టడం చూసి దుర్గాదేవి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఆ కోపం నుండే కాళికాదేవి జన్మించింది. నల్లటి రూపం, ఎర్రటి నాలుకతో భీకరంగా మారిన కాళికాదేవి రక్తబీజుణ్ణి గాయపరుస్తూ అతని రక్తం భూమిపై పడకుండా తన నాలుకతో మొత్తం తాగేయడం మొదలుపెట్టింది. అలా కొత్త రాక్షసులు పుట్టకుండా అడ్డుకుని ఆ రక్తబీజుణ్ణి సంహరించి లోకాన్ని కాపాడింది. ఎంతటి దుష్టశక్తినైనా అంతం చేయడానికి అమ్మవారు ఎత్తిన పరమ ఉగ్రరూపమే ఈ కాళీమాత. అయితే రక్తబీజుణ్ణి చంపిన తర్వాత కూడా కాళికాదేవి ఉగ్రం చల్లారలేదు. అప్పుడు ఆమెను శాంతింపచేయడానికి పరమశివుడు ఏం చేశాడో మీకు తెలుసా? తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి.